ఎపిసి పత్రిక 3వ అధ్యాయం 8, 11 వచనాలు మనం కలిసి చదువుకుందాం. దేవుడు మన ప్రభువైన యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములోను ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యుద్ధ నానా విధములైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులను ప్రకటించుటకు సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. చదవబడిన లేఖన భాగమును దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి మనకు సహాయము చేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. కృపా సత్య సంపూర్ణుడా యేసు ప్రభువా, నిలబడి నన్ను నీ ఆత్మతో అభిషేకించి నీ ప్రజల కొరకు ఇచ్చి పంచిపెట్టము. నా సొంత మాటలు తీసివేసి నీ వాక్యం అందించు. యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఇక్కడ మనం చూసిన భాగంలో 11వ వచనం కింద భాగం క్రీస్తు ఐశ్వర్యం. అందరు చెప్పండి, ఏ ఐశ్వర్యం? ఐశ్వర్యవంతులు కావాలనేటోళ్ళు చేయొద్దండి. నేను ఐశ్వర్యవంతులు కావాలా అనేటోళ్ళు చేయొద్దండి. నాకేం ఐశ్వర్యం కావాలా? మరి మీకైతే వద్దేమో, వజ్రాలు మాత్రమే దొరకాల మీకు. బంగారం కావాలా? పరలోకం కావాలన్నాడు చూడు ఆయనకి. రైట్, అది గొప్ప ఐశ్వర్యం. అక్కడ ఏమి దొంగలు రారు, అక్కడ పురుగు పట్టదు కదా. ఇంకా అక్కడ ఏంది తుప్పు పట్టేది ఏది లేదు. అయితే ఇక్కడ మనం చూసిన భాగంలో క్రీస్తు ఐశ్వర్యం ఏం చెప్పండి అందరూ? క్రీస్తు ఐశ్వర్యం. దేవుని బిడ్డలు 300 ఐశ్వర్యవంతులు కావాలా? చూసినారా ఎట్లా ఐశ్వర్యవంతులు కావాలా? మనం 300 ఐశ్వర్యం కావాలంటే ఆదివారం కూడా పని ఉండని కాదు. 300 ఐశ్వర్యం అంటే ఆత్మీయంగా రక్షణ పొందావు, అది ఐశ్వర్యం. తర్వాత లోకంలో పంటలు బాగా వచ్చినాయి, అది భూ సంబంధమైన ఐశ్వర్యం. రక్షణ పొందుడు ద్వారా ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం. పరలోకంలో చేరినప్పుడు పర సంబంధమైన ఐశ్వర్యాన్ని మనం పొందుతాం. భూలోకంలో అబ్రహాము గొప్ప ఐశ్వర్యవంతుడు అని రాయబడింది. తర్వాత యోబు గొప్ప ఐశ్వర్యవంతుడు, నోవాహు గొప్ప ఐశ్వర్యవంతుడు. పూర్వం ఉన్నటువంటి పరిశుద్ధులందరూ ఐశ్వర్యవంతులే. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఐశ్వర్యవంతులే. అదే సమయంలో పేదవాళ్ళు కూడా ఉన్నారు. దావీదు ఐశ్వర్యవంతుడే. తర్వాత బోయాజు ఐశ్వర్యవంతుడు, భూస్వామి అని రాయబడింది. మిక్కిలి ఆస్తిపరుడు. మరి వాళ్ళందరూ భౌతికంగా ఆశీర్వదించబడ్డారు, ప్రభువులో ఆశీర్వదించబడ్డారు, పరలోకంలో కూడా అది ఐశ్వర్యం అన్నమాట. దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తానని చెప్పినాడంటే దేవుని ఆరాధించడం, ప్రార్థనకు రాకుండా పోవడం, అన్ని దొంగతులు వేయడము, సంపాదించుకోవడానికి అన్ని అబద్ధాలు మాట్లాడడం, ఇది కాదు ఐశ్వర్యం. మనం నిజాయితీగానే ఉండాలా, మనం ఐశ్వర్యవంతులుగా కావాలి. మనం పేదవాళ్ళుగా ఉండేదానికి దేవుని ఉద్దేశము. అయితే ఈ ఐశ్వర్యం ఎట్లా దొరుకుతుంది అంటే యేసుప్రభు చెప్పినాడు, మీరు నా రాజ్యమును నా నీతిని మొదట ఎతకండి, అవే మీ దగ్గరికి వస్తాయి అన్నాడు. చూసినారా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా తెలియకనే ప్రయాణించినాడు, ఆయన ధనవంతుడు అయిపోయినాడు. చూసినారా? అయ్యా నువ్వు దేవుని భయపడవాడని తెలుసుకున్నాము, పట్టు ఈ గొర్రెలు ఈ మేకలు ఇవన్నీ తీసుకొని పోని ఇచ్చి వేసినారు, ఐశ్వర్యవంతుడైనాడు. అంతేకాదు, ఒక చోట ఇనికి వస్తే నాకు వద్దు దేవుడు నాకు ఇచ్చినటివి ఉన్నాయి, పాపుల సొమ్ము నాకు అవసరమే లేదన్నాడు. మనకు అట్లా ఇచ్చేటోళ్ళు ఉంటే ఇంకా నా మనవరాలకి సార్, నా మనవరాలకు కూడా చూడు సార్ అంటాం మనం కదా. కొడుకు క్వాలికి అందరిది అయిపోయినాక మనవరాలకి మనవంగలు కూడా అడుగుతాం. దేవుడు ఏదైనా కానీ ఇచ్చేదంటే అన్ని ఉచితంగా ఇస్తాడు. అయితే దేవునికి కూడా మనం నమ్మకమైనటువంటి వాళ్ళంగా ఉండాలి.
చాలా విషయాలు మనం చూసాం. అయితే దేవుని వాక్యంలో కొత్త నిబంధనలో కొంతమంది ఐశ్వర్యవంతులు ఉన్నారు. ఎంతమంది ఐశ్వర్యవంతులు ఉన్నారో అది మళ్ళీ వచ్చే వారం చూస్తాం. పాత నిబంధనల ఐశ్వర్యవంతుల గురించి కొన్ని మాటలు మాత్రమే చెప్పినాను. నోవాహు యొక్క ఐశ్వర్యం ఏంటంటే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ కట్టుకునేను. దాని గురించి మనం చూసాం. ఈరోజు 7 రకాలమైనటువంటి ఐశ్వర్యము నీవు పొందుకున్నావా? అది మనకు అవసరం. 7 రకాలమైనటువంటి ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం పొందితే నువ్వు ధన్యుడివి. ఈ ఐశ్వర్యం పొందితే నువ్వు ధన్యుడివి. భూలోకంలో మన చదువును బట్టి, మన జ్ఞానం బట్టి మనం ఐశ్వర్యవంతులు కావచ్చు. కానీ దాని ద్వారా మానవుని జ్ఞానం ద్వారా కానీ, మానవుని శక్తి చేత కానీ వాడు ఐశ్వర్యవంతుడు కాలేడు. కేవలం దేవుని ద్వారానే మనం ఐశ్వర్యవంతులు కాగలం. గనుక మొట్టమొదటిది ఏమి ఐశ్వర్యం అనంటే రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం చదవండి ఎవరైనా. రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. లేదా దేవుని అనుగ్రహ ఐశ్వర్యము అక్కడ ఏం రాయబడింది? దేవుని అనుగ్రహ ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం ఏం చూపిస్తుందంటే మారు మనసు పొందమని చెప్పి. చూడండి, ఆ మాట కూడా ఉంటుంది అక్కడ. అనుగ్రహ ఐశ్వర్యం ఎన్నో వచనం చదువు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును చాలు. కాబట్టి అనుగ్రహ ఐశ్వర్యం అనగా మారు మనసు. ఇది నీకు పొందినావా? నువ్వు మారు మనసు పొందినావా? నువ్వు మారు మనసు పొందితే నువ్వు దుర్జనుడుగా ఉండవు, సజ్జనుడుగా ఉంటావు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి మంచి ఉద్దేశాలు మాట్లాడతాడు. దుర్జనుడు ఎప్పుడు నోరు తెరిసే దుర్మార్గమైనటువంటి మాటలు వస్తాయి. అందుకనే యేసుప్రభు వారు చెప్పినారు. ఆ మాటలు మనం ఇప్పుడు చూడం. కానీ ఇక రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుని అనుగ్రహ ఐశ్వర్యము నిన్ను మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తుంటే అనే మాట రాయబడి. దేవుని యొక్క అనుగ్రహం ఇది ఐశ్వర్యం. నువ్వు మారు మనసు పొందాలనేటువంటిది దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం నువ్వు పొందుకున్నావా? కాబట్టి మారు మనసు నీకుందా? మారు మనసు లేకుంటే నువ్వు దరిద్రుడివే, నువ్వు దరిద్రురాలువే. నీకు ఐశ్వర్యం లేదు. భౌతికంగా తెల్లగున్నావు, భౌతికంగా బట్టలు వేసుకుంటున్నావు, భౌతికంగా బాగున్నావు, కానీ నీవు దరిద్రుడుగా. అందుకనే దేవుడు అన్నాడు, ఓ మాట చెప్తాను మీకు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో అంటాడు, నువ్వు దిక్కుమాలిన వాడివి, దరిద్రుడు అని ఎరగక నేను ధనవంతుడిని, ధనాభివృద్ధి చేసుకున్నానని చెప్పుకొనుచున్నావు. నా యొద్ద నీ కనుదృష్టి కలుగుటకు కాటిక కొనము అని దేవుడు హెచ్చరించినాడు. నీ దిగంబరత్వమును కప్పుకున్నట్టుకు వస్త్రములు కొనుక్కున్నావు నా దగ్గర అన్నాడు. అంటే భౌతికంగా ఐశ్వర్యం అనేది కాదు. పాప క్షమాపణ నువ్వు పొందినావా? నీకు రక్షణ దొరికిందా? నీ పాపాలు ఒప్పుకున్నావా? పాపమును గురించినటువంటి నిశ్చేత నీకు కలిగిందా? ఒకప్పుడు ఎట్లాంటి ఎంతమంది ఐశ్వర్యవంతులైనా చూపిస్తారు చూడండి, మారు మనసు పొందిన. దేవుని వాక్యంలో అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం చదవండి. 36వ వచనం, 2వ అధ్యాయం 36వ వచనం. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 36వ వచనం. 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువేసిన యేసునే ప్రభుగాను దేవుడు ప్రభుగాను క్రీస్తుగా నియమించిన ఇది ఇశ్రాయేలు వంశమంతా రుడిగా తెలుసుకునేవాళ్ళని చెప్పి వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏం చేతమని పేతురును కడమ అపొస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆ దినం ఆ వాక్యం అంగీకరించిన వారు 41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిన ఆ దినమంది ఇంచుమించు 3000 మంది. ఈ మాట విన్నప్పుడంట మీరు దరిద్రులు, మీరు దౌర్భాగ్యులు, ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరే సిలువేసినారు, మీరు మారు మనసు పొందండి అని చెప్తే
ఆ మాట పొడవబడిందంట, వాళ్ళకి అక్కడ రాయబడింది. అది వారి హృదయంలో ఏమైందంట, నొచ్చుకొని అనే కాడ ఒకటేసి అని ఉంటుంది, కింద ఏమని రాయబడి ఉంటుంది, పొడవబడి అని ఉంటుంది. అంటే కొంతమంది మాట్లాడినప్పుడు మనకి ఏడ తగులుతుంది, హృదయానికి తాకాలి. ఆ మాట అదొక్కటే నాకు తాకింది అంటాం కదా, దేవుని మాట అట్లా తాకింది వాళ్ళని. తాకితే 20 లక్షల మంది ఆ ప్రాంతానికి పండగకు వచ్చిన వాళ్ళలో 3,000 మంది రక్షణ పొందారు. 3,000 మంది ఐశ్వర్యవంతులైనారు ఆ దినాన్ని. 3,000 మంది పాపాలు ఒప్పుకున్నారు. అయ్యా మేము ఏం చేద్దామంటే, మీ పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాప పడండి, బాప్తిసం తీసుకోండి అని చెప్పి వాళ్ళకు బాప్తిసం ఇచ్చాడు. 3,000 మంది ఐశ్వర్యవంతులైనారు. చూసినారా? యేసు ప్రభు వారిని నమ్ముకొని రక్షకుడుగా ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళ ఐశ్వర్యవంతులు. ఇది అనుగ్రహ ఐశ్వర్యం. మారు మనసు పొందినావా? మారు మనసు అంటే ఏంది? మారు మనసు పొందినావా అని ఎవరన్నా అడగండి. బాప్తిసం తీసుకున్నా సార్ అంటారు. అది కాదమ్మా, నువ్వు మారు మనసు పొందినావా అంటే, అదే సార్ ఆ పొద్దు సార్ ఇచ్చినాడు తీసుకున్నాం సార్ అంటే. అది కాదమ్మా, నువ్వు మారు మనసు పొందినావా అంటే, బల్ల తీసుకుంటున్నాను సార్, నేను అవి ఇస్తున్నాడు తీసుకుంటున్నాను సార్ నేను. మేము అది కాదమ్మా అడిగినది, నువ్వు మారు మనసు పొందినావా? నీ అలవాట్లు మారినాయా? నీ తాగుడు మారిందా? నీ నెష్పడి తిక్కేది మారిందా? నువ్వు మారు మనసు పొందు. లేకపోతే పందికి 10 మార్లు స్నానం చేయించినా కూడా ఏం ప్రయోజనము లేదు. నిజమైన మారు మనసు పొందినావా? చెడ్డ తలంపులు, దొంగ చూపులు, చెడ్డ చూపులు, అక్కలే, తమ్ముడులే, అత్తలే, మామలే, బిడ్డలే, దుర్మార్గమైనటువంటి దుష్ట ఆలోచనతో చూసేటువంటి చూపులు మానుకున్నావా? దుర్మార్గం అంటే చెడ్డ తలంపులు మానుకున్నావా? అవి మానుకున్న ద్వారా, అవి విడిచిపెట్టడం ద్వారా, అవి వదిలిపెట్టడం ద్వారా మారు మనసు పొందుట. కాబట్టి మారు మనసు పొందాలి. అందరూ మారు మనసు పొందాలని దేవుడు నిశ్చయించినాడు. ఎవరునూ నశింపకూడదని దేవుడు నిశ్చయించినాడు. ఎవరి బిడ్డలు మారు మనసు పొందాలి. మారు మనసు లేకపోతే దేవుడు నిన్ను ఐశ్వర్యవంతులుగా చేయలేడు, దేవుడు నిన్ను దీవించలేడు, దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు, దేవుడు తన బిడ్డగా నిన్ను చేయలేడు. ఆ రోజు చూడండి, వాళ్ళు హృదయంలో పొడవుబడింది, ఏడ్చినారు, పశ్చాత్తాపడ్డారు. అయ్యా మేము ఏం చేస్తామంటే, మీ పాపాలు ఒప్పుకోండి. అప్పుడు ఒకరితో ఒకరు వాళ్ళ పాపములు ఒప్పుకున్నారు. వారు బాప్తిసం తీసుకునేది 3,000 మంది ఒకటి దినాన్ని బాప్తిసం తీసుకున్నారు. పేతురు ఇచ్చినాడు వాళ్ళందరికీ. ఎంత గొప్ప ఐశ్వర్యవంతులు! అందరితోనే ఆగిపోయిందా వీళ్ళ ఐశ్వర్యం? 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4:4 వాక్యముని వినివారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయన. చూడండి, 3,000 నుండి మళ్ళీ ఎంత పెరిగింది? 5,000 పెరిగింది. ఎంత ఐశ్వర్యం! వాళ్ళు పొంది వాళ్ళ ఐశ్వర్యం చూసి వీళ్ళు ఆశ్చర్యపడ్డారు, వాళ్ళ మారు మనసును చూసి వీళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ మీకు కొన్ని సంగతులు చెప్పాల్సింది. వాళ్ళు మారు మనసు పొందడమే కాదు, బాప్తిసం తీసుకోవడమే కాదంట, చిరాస్తులు తీసుకొచ్చి అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి మందిరంలో పెట్టి, అయ్యా ఈ దేవుని పనికి వాడని చెప్పినారంట. మనమైతే ఏం చేస్తాం? 5 రూపాయలు నువ్వు చాక్లెట్లు కొనుక్కొని మిగతా చిల్లరై కానుకంటాం కదా. స్థిరాస్తులని అమ్మి అడబెట్టినారు. దేవుని పని అద్భుతంగా జరుగుతుంది. అక్కడ రాయబడింది, ఎవరికి లేదో వాళ్ళకి చూసి వీళ్ళు పంచినారు, ఎవరికి తక్కువగా ఉందో వాళ్ళకి పంచినారు, అందరికి సమానంగా పనిచేసినారు. అయితే అందరూ కలిసి పనిచేస్తున్నారు, అందరూ కలిసి ఒకతనే తింటున్నారు, అందరూ కలిసి జీవనం చేస్తున్నారు, అందరూ కలిసి పరిచర్య చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి తక్కువ కాలేదని రాయబడింది. వాళ్ళలో ఎవరికి కూడా తక్కువ కాలేదు. కానీ మనసు చాలా నిర్మలశంగా ఉంది. వాళ్ళలో 2 భార్యాభర్తలు వచ్చినారు. వాళ్ళని ఏం అడగలే ఎవరు. వాళ్ళు కూడా ఏమన్నారంటే, వాళ్ళు ఒకటేనే పరిశుద్ధులు, మేము కాదా? వాళ్ళు ఒకటేనే చేసేది పరిచర్య, మేము చేయమా? ఈ ఆలోచన వచ్చింది అననీయ సఫీరులో. అనవసరంగా అనవసరంగా వాళ్ళ దగ్గరికి వచ్చి అనవసరంగా గెలుక్కొని ఏం చేసినారంటే మరణం పొందుతూ వచ్చినారు. మన చేతగానప్పుడు చేతగానట్టుగానే ఉండాలి. అందరు ఇచ్చినారని చెప్పి మేము చేస్తామని చెప్పి అబద్ధాన్ని కల్పించుకొని, లోకము ఇక్కడ సగం దేవుడు సగం లోకము, ఈ అబద్ధాల మీద కుటుంబం అంతా పాడైపోయి మరణం వెళ్తూ వచ్చింది. సరే, ఇప్పుడు ఇంకా విస్తరించింది సంఘం.
ఎట్లా విస్తరించిందంటే అనేకులు వాక్యం విన్నారు, అనేకులు మారుమనసు పొందినారు, ఇంకా 2000 మంది మారుమనసు పొందినారు. వాళ్ళ ఐశ్వర్యవంతులు కాదు, మేము కూడా ఐశ్వర్యవంతులు అవుతామని చెప్పి ఇంకా 2000 మంది మారుమనసు పొంది వాళ్ళు కూడా బాప్తీసం తీసుకొని సంఘంలోకి చేర్చారు. ఇప్పుడు ఎన్ని వేల మంది ఏరి? 5000 మంది. తర్వాత చూడండి 5వ అధ్యాయం 14 వచనం. 5వ అధ్యాయం 14 వచనం ఎవరంట? 5:14 ప్రజలు వారిని గణపరచుచుండిరి, పురుషులను స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షంగా చేర్చబడింది. ఇప్పుడు స్త్రీలు కూడా వచ్చేసినారు కదా, అంతవరకు స్త్రీలు లేదు. ఇప్పుడు 5000కి 5000 మంది ఉంటారా లేదా? 5000 మంది. ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 10,000 మంది. దేవుని లెక్క ప్రకారం పురుషులే లెక్కిస్తారు, స్త్రీలు కాదు. స్త్రీలు కూడా వచ్చేసినారు, వాళ్ళు కూడా దేవుని వాక్యం విన్నారు, వాళ్ళు కూడా ప్రభు నమ్ముకున్నారు, వాళ్ళు కూడా ఐశ్వర్యవంతులు అయిపోయినారు, అనేకులు అయిపోయినారు. ఇప్పుడు చూడండి ఇంకా 6వ అధ్యాయం 7వ వచనం చివరిగా దేవుని వాక్యం ప్రబలమైన శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించును, మరియు యాజకుల్లోనూ అనేకులు విశ్వాసముకు లోబడి. యాజకులు కూడా నమ్ముకున్నారు. ఇంకా యూదుల్లో యాజకులు కూడా యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన రక్షకుడని నమ్మి విశ్వసిస్తూ వచ్చినారు. అలాగనే ఐశ్వర్యవంతులైనారు. ఈనాడు ఈ ఐశ్వర్యం నీకుందా? ఈ మారుమనసు నువ్వు పొందినావా? ఈ మారుమనసు పొందితే నువ్వు ఐశ్వర్యవంతుడే. అందుకని 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవండి ఆ మాట. 2 కొరింథీ 7:10 రెండో భాగాన్ని పోతా త్వరగా. 2:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు నిన్ను కలిగించిందా? ఎప్పుడైనా నువ్వు పాపమును గురించి పశ్చాత్తాపడ్డావా? దైవ చిత్తానుసారంగా ఏడ్చినావా? నేను పాపినని నీ పాపమును గురించి ఎప్పుడైనా కన్నీళ్లు గార్చినావా? దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలా, అది ప్రార్థన, అది పాపక్షమాపణ. ఒక ఆయన బ్యాప్టిస్ట్ అంటాను సిఎస్ఐ నుండి వచ్చినాడు. వాళ్ళ దాంట్లో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకు ఒక ప్రార్థన, ఒక బుక్ ఉంటుంది. ఏం ప్రార్థన అంటే, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. అది కంఠతం అనమాట. అది ఏంటంటే కంఠతం. రోమన్ క్యాథలిక్లో కూడా చెప్తారు ఏమని, పుత్ర పవిత్రాత్మ నామమున నిన్ను మరి అమ్మ మంగళము నీకు వందనము ఆయముందే. అంతేనా? ఎట్లా వచ్చేది? ఎప్షిబా దేవుడు దర్శించినాడు. ఎవరినైనా మార్చవచ్చు కానీ రోమన్ క్యాథలిక్ వాళ్ళు మార్చలేవు. అయితే దేవుడు చాలా గొప్ప కార్యం చేసినాడు ఎప్షిబాను. అయితే చాలా విషయాలు ఇది ఒకసారి ఒక ఆయన అట్లా మేము ప్రార్థన చేస్తాం, మేము కూడా చేస్తామని ఇది ప్రార్థన చేసినాడు. భక్సాంకులు మీటింగ్లకు వచ్చినాడు ఉన్నాడు. వచ్చింటే ఈయన ఏం చేసినాడంటే, మీటింగ్లకు వస్తే వ్యాపారం ఎక్కువ కదా మన వాళ్ళకి, వ్యాపారాలు. నీకు వ్యాపారం అంటే బలిష్టం కాబట్టి అందరూ చర్చికి వచ్చినారు, వాళ్ళకి పొద్దున టిఫిన్కి ఏదైనా ఉప్మా ప్యాకెట్లు తెచ్చుకొని మందిరం ముందు పెట్టుకొని అమ్ముకో అని మందిరం ముందు ఉప్మా ప్యాకెట్ తెచ్చి. భక్సం గారు ఎవరైనా బయట పోయి తినమంటాడా? ఎవరు తినమనే రకం కాదు ఆయన. మందిరంలోనే పెట్టినారు అందరికీ. ఇంకెవరు కొంటారా ఉప్మా? ఎవరు కొనలే. ఎవరే నువ్వు చెప్పినావరా గుండోడా, నీ గుండు మీద కొడతాను, నువ్వు చెప్పినావరా నాకు ఉప్మా ప్యాకెట్ తెచ్చుకోమని. 50 కేజీలు 2 ప్యాకెట్లు తెచ్చినాను, ఎవరు తినాలి అని ఈయన బెదిరిస్తున్నాడు. ఈయన బెదిరిస్తుంటే అప్పుడు ఈయన వచ్చి ఆయన కాడ వచ్చి ప్రార్థన చేస్తున్నాడు అంట. అన్నా నా కొరకు ప్రార్థన చేయనా అన్న, నా కొరకు ప్రార్థన చేయనా, ఇట్లా పలానా మాటలు అంటున్నాడు, పలానా ఆయన ఇట్లా అంటున్నాడు, నన్ను నాకు బాధ కలిగింది, దుఃఖం వచ్చేసిందని ఏడ్చుకుంటూ చెప్తున్నాడు అంట. మరి నువ్వు ప్రార్థన చేసుకోపో అంటే అప్పుడు ఆయన పోయి ప్రార్థన చేస్తున్నాడు. పరలోకమందు మా తండ్రి అట్లా చేసుకోకుండా, ప్రభా గుండోడా అన్నాడు, నా గుడి మీద కొడతానన్నాడు, అయినా నువ్వు కరుణించు తండ్రి నన్ను అని అంటే పక్కన ఇంకొక ఆయన పోయి, నీ ప్రార్థన అది కాదు కదా, పరలోక ప్రార్థన నీది ఏ ప్రార్థన? నువ్వు ఏది చెప్పాల్సింది? పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధం, ఇది చెప్పాలి కదా నీ ప్రార్థన. అది కాదు నాకు దుఃఖం వచ్చింది, నా బాధ ఏదో చెప్పు, అది ప్రార్థన. నీ బాధ ఏందో నువ్వు చెప్పుకునేది ప్రార్థన. అప్పుడు మారు మనసు పొందినాడు, రక్షణ పొందినాడు. అర్థమైందా? లోకంలో చేసేటువంటి చేసేటువంటి మనం ఏడు చేయడానికి లేదు. అందుకనే దైవాచిత్తానుసారమైనటువంటి దుఃఖము, రక్షణార్థమైనటువంటి మారు మనసు ఈ దేవునికి కావాలా? ఈ దేవుడు నాకు కావాలయ్యా, నాకు మారు మనసు పొందాలా, నేను బాప్తీసం తీసుకొని దేవుని కొరకు నిలబడతా, ఇక నాకు ఈ లోకం వద్దు, చస్తే నా ప్రభు కోసమే చస్తా అనేటువంటి తీర్మానంలోనికి
మనం రావాలి. ఇది మొదటి ఐశ్వర్యం. మారు మనసు పొందినావా, నువ్వు ఐశ్వర్యవంతుడే. 2 ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఏం రాయబడింది? క్రీస్తు ఐశ్వర్యం. మరలా చదవండి మాట, క్రీస్తు ఐశ్వర్యం. ఇది ఏం మాట్లాడుతుంది? ఇంకొక భాగం, మొట్టమొదటిది మారు మనసుల గురించి మాట్లాడుతుంది. రెండవ భాగంలోకి వస్తే ఏమంట? రెండవ భాగంలోకి వస్తే ఏం గురించి మాట్లాడుతూ ఉంది? అనుగ్రహ ఐశ్వర్యం కాదు, మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మనకు కలదు. చూడండి ఆ మాట, 2 కొరింథీ 4:7. ఏం ఐశ్వర్యం? ఈ ఐశ్వర్యం మట్టి ఘటం, మట్టి కుండ. ఘటం అంటే కుండ. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 4:7. అయినను మా బాలాదికి మామూలమైనది కాదు, దేవుని యందు ఉన్నట్లున్న మట్టి ఘటములో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఏంది ఐశ్వర్యం? ఎటుపోయినను శ్రమపడుచున్నాము, ఇరికించబడిన వారం కాం, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాం, ధర్మపడుచున్నను దిక్కులేని వారం కాం, పడద్రోయబడినను నశించే వారం కాం. చూడండి, ఎక్కడ పోయినా తప్పించుకుంటాం. ఈ ఐశ్వర్యం నింపినాడు మట్టి ఘటములలో. ఈ ఐశ్వర్యం మట్టి ఘటం అంటే ఇంకా మళ్ళీ కుండ కదా. కుండ ఏం చూపిస్తుంది? మానవ జీవితాన్ని చూపిస్తుంది. మానవుడు ఈ కుండ గురించి బైబిల్లో రాయబడింది. కీర్తనలో అంటాడు కదా, 32లో అనుకుంటా, కీర్తనకారుడైనటువంటి దావీదు అంటే, నేను ఓటిపోయిన కుండ వంటి వాడినైతే. ఓటిపోయిన కుండలమ్మ అంటే బలహీనమైనటువంటి పాపాత్ములైనటువంటి కుండలు, ఓటిపోయిన కుండ. ఉదాహరణ చెప్పాలంటే, కుండ బాగుంది, కుండ చూసేటప్పుడు ఏం చేస్తారు? ఎట్లా కొనుక్కుంటారు? వెనక్కి తిప్పి కొడతారు, ముందుకు తిప్పి కొడతారు, ఇట్టిట్టు కొడతారు. ఇది పరిపోయిందని ఎట్లా తెలిసేది మనకు? కొట్టడారు తెలుస్తుందా, కొట్టకుంటే తెలుస్తుంది? కొట్టిదారు తెలుస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ అర్థం కాలేదని చెప్పి నీళ్ళు పోసి తిప్పుతాం. నీళ్ళు పోసి తిప్పితే కారు ఏడన్నా చిన్నగా సుక్కగానే కనబడితే అమ్మా ఇది పనికిరాదు. ఆ కుండ కాల్చినా కూడా పనికిరాదు, కాలకు ముందు పనికి వస్తుంది. అయితే ఇలాంటి కుండ దేవుడు ఐశ్వర్యం నింపినాడు. ఇప్పుడు కుండలకి నీళ్ళుంటే చెప్పండి, కుండకు మంచి లక్షణం ఉంటుంది. నువ్వు బంగారు పోయి బంగారులో కలిసిపోతుంది, నీళ్ళు పోయి నీళ్ళలో కలిసిపోతుంది, నువ్వు ఏం పోస్తే దాంట్లో కలిసిపోతుంది, దాన్ని అక్కడ మారుతుంది కుండ. అయితే ఈ కుండ బలహీనమైనటువంటిది. కుండ ఎలాంటిది? ఇది బలహీనమైనటువంటిది. అందుకని యెహెజ్కేలు గ్రంథంలో 10 మీకు చెప్తా ఉంటాను నేను. 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం 6వ వచనంలో మడ్డి గల కుండ, దాని మడ్డి పోతుందే. మడ్డి గల కుండ అంటే మామూలుగా కుండకు మడ్డి కరుచుకుంటే సామాన్యంగా పోదు, దాన్ని ఎంత సబ్బు పెట్టి రుద్దినా కూడా పోదు. చదవండి ఆ మాట, యెహెజ్కేలు గ్రంథం 24:6. మరో చదవండి, త్వరగా చదవండి, స్పీడు చదవాలి మీరు. మరి యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 24, యెహెజ్కేలు 24 చదవండి, 6వ వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మడ్డి గలకుండా విడవకుండా ఏముంటుందంట? మడ్డి కలిగి ఉంటుంది. అంటే దాన్ని ఎంత శుభ్రం చేసినా కూడా శుభ్రం కాదు. ఇట్లా ఎట చేయాలప్ప అని చెప్పి 11వ వచనం చదవండి. 11వ వచనం, 12వ వచనం తర్వాత దానికి మెరుగు పెట్టినా, దాన్ని కాల్చినా ఏం కాదంట. దాన్ని మట్టి ఇంకా పోకపోతే అప్పుడు ఏం చేయాలంటే, కొండొద్దు ఏమోదని చెప్పి కాలుతుందని దాన్ని ఏం పారేయాలంట? దాంట్లోకి పొయ్యిలేకే పారేయాలంట దాన్ని. నీ కుండగాల ఏం కుండ ఇది? పనికిరాని కుండ. ఎంత తిక్కినా ఏం కాలేదు, శుభ్రం కాలేదు. అది మన జీవితం. ఎన్నిసార్లన్నా చెప్పు వాక్యం, ఏమంటాం మనం? చెప్పినాడన్నా బల చెప్పినాడు, కానీ ఈరోజు నువ్వు వచ్చింటే బాగుండేది. అదే ఏం చెప్పినాడు చెప్పు అని అంటే, చెప్పినాడు అన్న. ఎట్లా చెప్పినాడు అంటే అట్లా చెప్పినాడు. అక్కా అన్న చెప్పినాడు చేయాలి, ఆ వాక్యం నాకు గుర్తులేదు, నువ్వు చెప్పు అంటే ఈ వినలేదని అని అంటే, అట్లా కాదు పిన్ని,
అన్న కుండ గురించి కుండ గురించి ఇప్పుడు గుర్తొచ్చి చూడమ్మా. ఏమంటే అప్పుడు కొంచెం కళ్ళు మూసుకుని ఆయనకి నిద్రలోనే వింటాను నేను. చూడు మన భక్తురాలు చాలా భక్తిపరులు ఉన్నట్టున్నారు. కాబట్టి అట్లాంటి స్వభావం కలిగిన మనిషి అంటే ఏం వినలేనటువంటి వారు. నువ్వు చెప్తుంటావు కానీ ఉత్తమాటలు. కాబట్టి వాక్యమును వినేది విడిచిపెట్టేది, వినేది విడిచిపెట్టేది, వినేది విడిచిపెట్టేది, వాక్యాన్ని వెనక త్రోసివేసేది. దాని ద్వారా ఎంత నష్టం చూడండి. చివరికి ఈ కుండ ఏడగాలిపోతుందంట. సరే ఈ కుండ అక్కడే కాదు పగిలేది, ఇంకో చోట కూడా పగులుతుంది. చూడండి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం చదవండి. ప్రసంగి 12:6 చదవండి. కొన్ని కుండలకు కొన్ని విధాలుగా రాయబడినటువంటి మాట. వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ అంట, దార యొద్ద కుండ పగిలిపోను. అరే ఏంది కుండ? ఏం మాట్లాడుతుంది కుండ? ఈ కుండ గురించి ఇప్పుడు మనం చూసే ముందు కొన్ని సంగతులు మనం ఆత్మీయంగా కూడా చూడవచ్చు. ఈ కుండ ఎక్కడుందంట? మానవ శరీరం గుర్తిది. కుండ అంటే ఏంది? మానవ శరీరానికి. బంగారు తాడు కదా, అక్కడ ఏం రాయబడింది? ఏమనుంది? వెండి తాడు కదా, వెండి తాడు. బంగారు గిన్నె మన బుర్ర, ఇదే అనమాట బంగారు గిన్నె. తర్వాత ఇంకేందంట? వెండి తాడు, ఊపిరితిత్తులు, గుండెకాయలు ఇవి. తర్వాత ఇంకేం రాయబడింది? బావి దగ్గర చక్రము. చక్రం అంటే ఏంది? మన వెన్నెముక. ఇవన్నీ పగిలిపోతుంది. ఫస్ట్ కుండ స్టార్ట్ అవుతుంది. అర్థమైందే? కుండ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కుండకి దేవుడు ఐశ్వర్యం పోసినాడు. కుండకి దేని బట్టి ఘనత వస్తుంది చెప్పండి? పూర్వ దినాల్లో కలి పోస్తే ఘనత వచ్చేది కుండ. పెరుగు దొరకకపోతే కలి పోసుకునేది, ఉప్పు వేసుకునేది, కమ్మగా తినేది, పనికి పోయేది. కానీ దాంట్లో ఎంత ప్రోటీన్ ఫుడ్ ఉండేదంటే చాలా విలువైంది. అందుకనే మన అమ్మ మన నాయన వాళ్ళు ఎంతో గట్టిగా దూలల్లో అక్కడ ఇప్పుడు దాకా ఉన్నారు. మనకేమో అన్ని పంచారులు ఇప్పుడు. అట్లాంటి దుస్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఈ కుండ దేవుడు చేసినటువంటి ఈ కుండ పగిలిపోకుండా దాన్ని మహిమతో ఎట్లా నింపినాడు అని అంటే, ఇప్పుడు గిద్యోనుతో చెప్పినాడు దేవుడు వచ్చి, గిద్యోనా పరాక్రమం గల బలాఢ్యుడా అన్నాడు. ఇంకా అదంతా చాలా సంగతులు ఉన్నాయి, చెప్పను. దేవుడు ఏమన్నాడు అంటే, నువ్వు యుద్ధానికి పో అన్నాడు. యుద్ధానికి పోయేటప్పుడు ఒక కుండ ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? కుండ పట్టుకొని పో. ఏం చేయాలి? కుండ యుద్ధానికి కుండ పట్టుకొని పోవాలనా? నువ్వు కుండ పట్టుకొని పో. కుండని ఇచ్చినాడు. కుండలో దీపం. కుండలో ఏం పెట్టినాడు? దీపం. అది దేని సంకేతం? లోకంలో రక్షణ లేని ప్రజలకి సువార్థికుడు అయి అనేకులు రక్షణ లేఖను తీసుకొని రావాలి. అదే దేవుడు నీలో నింపినది ఐశ్వర్యం. కుండకు ఘనత లేదు. కుండ పగిలిపోయింది, పగలగొట్టు అన్నాడు, పగిలిపోయింది. పగలగొడితే వెలుగు వచ్చేసింది. వాళ్ళకి అర్థం కాలే, వెలుగు వచ్చేసింది. ఆశ్చర్యపోయినారు, భయపు వచ్చేసింది. వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని జయించబడి వాళ్ళకు వాళ్ళే చచ్చిపోయినట్టుగా చూస్తాం. అయితే ఇప్పుడు ఈ గిద్యోను కుండలు పగలగొట్టడం ద్వారా అనేకులు జయించగలిగాడు. నీ జీవితంలో ఈ ఐశ్వర్యం అవసరమైనటువంటిది. మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని వాక్యం చేత నింపుతాడు. వెండి గల పాత్ర, బంగారు పాత్ర, గొప్ప గొప్ప ఇంట్లో ఎట్లుంటాయో అట్లా దేవుడు ఒక్కొరిని ఒక్కొక్క విధంగా ఐశ్వర్యవంతులుగా, ఒక్కొరిని ఒక్కొక్క విధమైన పాత్రలుగా మనల్ని వాడుకుంటాడు. అన్నం చేయడానికి కొంతమందిని, కసులు కొట్టేదానికి కొంతమందిని, వాక్యం చెప్పేదానికి కొంతమందిని, ప్రార్థన చేసే వాళ్ళకి కొంతమందిని, ఈ విధంగా అన్నమాట. అందుకనే కీర్తన గ్రంథం 119:11 వచనం త్వరగా చదవండి. తర్వాత ఏం చేసినాడో దేవుడు. అంతకంటే ముందు కొలసి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఆత్మ సంబంధమైన సంగీతములతోనూ పాటలతోనూ క్రీస్తు వాక్యము మీ హృదయంలో సంపూర్ణముగా నివసింపునీడి. మీరు తీస్తలకల్ నేనే చదివినాను. క్రీస్తు వాక్యము మీ హృదయంలో సంపూర్ణంగా సమృద్ధిగా నివసింపునీడి. దేవుని వాక్యం మన హృదయంలో నింపాడు. అంతేకాదు దేవుని వాక్యం, అందుకనే నీ వాక్యమే నా పాదములకు దీపం. 119 కీర్తన
11వ వచనం చదవండి. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము నింపుకొని ఉన్నాను. అది కథ. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో పాపం మన హృదయంలో ఉంటే వాక్యం మన హృదయంలో ఉంటే పాపమును చేయలేము. నీ ఎదుట నేను పాపం చేయకూడదంటే నా హృదయంలో ఏముండాలా? నీ వాక్యం. అది ఐశ్వర్యం. దేవుని వాక్యంతో నింపాడు. ఈ కుండకి ఎంత ఘనత! ఇలాంటి కుండలం అయిపోయినామో మనం. గనుక తర్వాత కొరింథీ పత్రికలు అంటాడు, మీ శరీరములో దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడినదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవుడు విలువ పెట్టి ఈ కుండను కొనుక్కున్నాడు. మీరు మీ సొత్తు కారు, కానీ విలువ పెట్టాడు. మనకు దేవుని ఐశ్వర్యం నింపినాడు, తన ప్రాణం ఇచ్చినాడు, విలువ పెట్టి కొన్నాడు అంట మనల్ని. మీలో ఉన్న ఆత్మ, అందుకని అంటాడు మీ శరీరంలో దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడిన మీరు ఎరగరా? ఏమన్నాడు? అక్కడ ఇంకో మాట ఉంటుంది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీ దేహంలో మీరు ఎరగరా అన్నాడు. అంటే అర్థమేమి? దేవుడు తన వాక్యం నింపడమే కాదు, దేవుడు తన ఆత్మను కూడా నింపినాడు మనలోని. చూడండి, ఇది ఇంకొక గొప్ప సంగతి. కాబట్టి రెండవదిగా దేవుని వాక్యంతో నింపినాడు, ఐశ్వర్యవంతులైన. మొట్టమొదటిది మారు మనసు ఇచ్చినాడు. ఎవరైతే మారు మనసు పొందలేదు ఇప్పటికైనా మారు మనసు పొందండి. రెండవది ఏం చేసినాడు? రెండవది ఏం చేసినాడమ్మా? చెప్పండి. మడ్డి కుండకి, పగిలిపోయే కుండకి, నీటి దారి దగ్గర పగిలిపోయే కుండకి, ఓటిపోయిన కుండలకి అంత రిపేర్ చేసి ఏం చేసినాడట? దాంట్లోకి వాక్యం అనేటువంటి ఐశ్వర్యం ఉంచాడు. అంతేకాదు దాంట్లోనికి ఏం పెట్టినాడు? దేవుని ఆత్మ నింపినాడు. ఆయన ఎదుట మనం పాపం చేయకూడదా అనేటువంటిది. తర్వాత ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము రండి. ఎఫెసీ పత్రిక 3 మరలా చదవండి ఆ భాగము. అదొక్క మాటే చదవాల. క్రీస్తు ఐశ్వర్యం శోధింప సఖ్యం కానిదే ఎట్లా? క్రీస్తు ఐశ్వర్యం. ఈ క్రీస్తు ఐశ్వర్యము ఇది ఇంక మూడవదిగా ఏం మాట్లాడుతుందంటే ప్రార్థన గురించి మాట్లాడతా ఉంది. మూడవది ఐశ్వర్యం దేని గురించి మాట్లాడుతుంది? ప్రార్థన. మొదటిది సువార్త ద్వారా ఐశ్వర్యవంతులు చేశాడు. రెండవది వాక్యం ద్వారా ఐశ్వర్యవంతులు చేసినాడు. మూడవది ప్రార్థన ద్వారా ఐశ్వర్యవంతులు చేస్తాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూడండి ఆ భాగాన్ని. రోమపత్రిక 3 10వ అధ్యాయం 12వ వచనం. త్వరగా చదవాలి మీరు, సమయం ముందులేండి. నేను ఇంకా చూసుకునే చెప్తాను ఆ వాక్యం. సమయం అయిపోయిందేమో అని దిగులు పడాకండి. చూడండి, యూదుడని గ్రీక్ దేశస్థుడని భేదమేమీ లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయింది, తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. చూడండి, ఆయన ఐశ్వర్యం ఏమైనా కరిగిపోతుందా? చెప్పండి, ఎవరు చెప్పకుండారే. ఆయన ఐశ్వర్యము ఎవరైనా కరిగిపోతుందా? కరిగిపోదు. తనకు ప్రార్థన చేసిన వారందరికంట కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. మనమైతే ఎంతమంది వస్తారా, పొద్దుముగులు వస్తారా, ఎంతమంది కంటే ఇవ్వాలి మనం అంటాం. ఒకరా ఇద్దరా? ఎంతకాలం పెట్టేవని చూసి చచ్చిపోయి లేచి వచ్చినట్టుంది మీ కథ. ఎంత అంట పెట్టాలా మీకు? తన అక్కర ఏమైనదో అన్నీ ఎరిగి ఆయన ఏం చేస్తున్నాడంట? తనకు ప్రార్థన చేసిన వారందరికీ. దేవుని వాక్యం ఇంకో మాట రాయబడింది, మనం ప్రార్థన చేస్తున్నాము కానీ మన భోగం నిమిత్తమై చేస్తున్నామని ఒక మాట చెప్తూ ఇంకో మాట అడుగుతాడు, నా నామం ఇంకా ఈనాటికి కూడా మీరు ఏమీ అడగలేదు అంటాడు. మళ్ళీ అంటాడు, నిజముగా నాకు మొరపెట్టిన ఎడలా అంటాడు. అంటే మనం అంతా 3 పోర్షన్లు చూస్తే మన ప్రార్థనే కాదని, మన ప్రార్థనే కాదు. ఈ ఐశ్వర్యం ప్రార్థన ద్వారా సంపాదించుకోవచ్చు. చూసినారా ఏమ్మా? ఈ ఐశ్వర్యం ఎట్లా సంపాదించుకోవచ్చు? ప్రార్థన ద్వారా. తన యొద్దకి వచ్చిన వారందరికీ సమయోచితమైన సహాయం పొందాలంటే, అంటే ఏ సమయానికి ఏం పొందాలో దేవుని కాటికే పోవాలంట. హెబ్రీ పత్రిక 4:16లో ఉంటుంది అన్నమాట. సమయోచితమైన సహాయం పొందినట్లు ఆయన కృపా సింహాసనం వద్దకి మనం రావాలంట.
ఏ సమయంలో ఏం పొందాలనో అనేది దేవుని కాటికి రావాలి. ఇది మనకు సాధ్యమవుతుందే? ఇది సాధ్యమేనా మనకమ్మా? మనకు తెలివితేటలు జ్ఞానంగా ఉండవు. ఉదాహరణ చెప్తా. సమయానికి ఏం పొందాలో అనేటువంటిది ఒక ఆయమ అన్నం పెట్టి పొందింది. ఎవరు? ఒక ఆయమ నీళ్లు పోసి పొందింది, ఒక ఆయమ అన్నం పెట్టి పొందింది. చారు నీళ్ళు పోసిందే. పాత నిబంధనలో రాజుల మొదటి గ్రంథంలో రాజైన సొలొమోను కాలంలో, సొలొమోను కాలంలో కాదు, ఎలీషా కాలంలో ఆయమ్మ అడిగింది, నువ్వు ఎప్పుడొచ్చినా మా ఇంట్లో చేయగడగాలయ్యా అని. మంచి దైవజనుడు నువ్వు, మా ఇంట్లో తినాలని. అట్లాంటి మీరు అందరూ కలిసి ఒకటేనాడు పెట్టారు, మా ఇంట్లో కూడా గడగాలని పోటీలు పడాకండి. ఆయమ్మ ఎప్పుడైనా ఎవరు పట్టించుకోకుండా ఆయమ్మ పట్టించుకుంది. దేవుడు ఎప్పుడు చూస్తాడు? మన కష్టంలో ఉన్నప్పుడు చూస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఉదాహరణకి మన ప్రేమిలో ఇంట్లో ఏం జరిగింది? ప్రేమిలో ఎక్కడుంది? బయట పోయిందే. ఇంట్లో మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగింటే లేట్ ఆడే 10 గంటలైంది. నేను ఎట్లా పోవాలని ఆలోచన చేస్తున్నాను. అప్పుడు వెంటనే ఏమనాలి మనం? ప్రభు మనల్ని అప్పుడు చూస్తాడు. నీ ప్రయాసమును నీ విశ్వాసము నేను చూసి తిని అంటాడు. ఎప్పుడు చూస్తాడు? అన్నీ బాగున్నప్పుడు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు పోయి పని చేస్తే దేవుడు చూడాడు. ఎప్పుడు చూస్తాడు దేవుడు? అప్పుడు వెంటనే పీటర్ ఏమనాల? వాస్తవానికంటే నా పొదంప మనం మందిరానికి అనాలి. మామూలుగా అడిగినామనుకో మీరేమంటారు? అనుకుంటే ఎట్లా పొద్దున మాట ఇచ్చినాను, అదంతా చూడ్డు దేవుడు. నువ్వు పొద్దున మాట ఇచ్చినావా, బండల నాటికి పోతున్నావా, బునాదోనికి పోతున్నా, అది చూడనే చూడ్డు. నువ్వు ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్న వ్యక్తికి సహాయం చేయలేటువంటి ఆ మనస్సు నీకు ఎప్పుడైతే వస్తుందో దేవుడు వెంటనే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. చూసినావా? ఉదాహరణకి ఆదివారం నాడు మన రామకృష్ణ ఆయన ఇత్తనం పోయినకి పోయినాడు. ఆయన చాలా అవసరం అది, కానీ దేవుడు అది గుర్తుపెట్టుకోడు. దేవుడికి ఏంటంటే దేవుని నా ప్రజలు నిడిచి రాలేదే, అది చూస్తాడు దేవుడు. అప్పుడే చూసేది మనల్ని, మన విశ్వాసమును, మన నష్టమును. ఇది ఉదాహరణకి నేను రూపాసు జీవితంలో నేను చూసినాను. మధుబాబు అంకులు కొడుకు పెళ్లికి రమ్మని పిలిస్తే ఉల్లిగడ్డ విరుక్కునే టైం అది. ఆయన అదలవదలు పోయి, అంటే గొప్పలని చెప్పడం లే నేను, మనం ఎంత విశ్వాసంగా ఉంటామో అంత కార్యమే జరుగుతుంది, మనం ఎంత విశ్వాసహీనులుగా ఉంటామో అంత కార్యమే తగ్గుతుంది. నువ్వు మొదట చూపిన ప్రేమ వెనక చూపడు, వెనక చూపిన ప్రేమ సమానంగా పోతుంటుంది అంతే దేవుని ప్రేమ. ఆ రోజు పీక్కొని పోయినాడు, 2 ప్యాకెట్లు ఏమో వేసుకొని బస్సుకు పోయినాడంట అదలబదల. పోయిన తర్వాత అందరూ పీకినారు, ఇవి కూడా చెడిపోయింటాయి అనుకున్నారు. వచ్చిన తర్వాత చూస్తే రేటు పెరిగింది, అప్పుడేమి రేటు తక్కువ ఉందంట. వచ్చిన తర్వాత ఇంకా పెళ్లి గిన్నెలు అంతా అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ పీకేసినారు. ఆ రోజు చెప్పినాడు ఆయన, ప్రభు నన్ను ఎంతగానో దీవించినాడన్నా అని. ఆ మంచికి ఎంతో ఆశ ఉండేది. సేవకుడు ఎక్కడ పోయినా పిల్లోడు వచ్చినట్టు వచ్చేవాడు. నాకు అది ఆశ్చర్యం కలుగుతుంది. ఉల్దమ్మ అంతకంటే డబల్ తిరుగుతుంది అనుకోండి. ఇంకా అట్లాంటి మనిషిని ఏడ దొరకదు కూడా, అంతగా తిరుగుతుంది సేవకులకి. అయితే అది చూసినాడు ప్రభు, అందుకనే ఆ వ్యాపారంని దీవించినాడు, ఆ ఉల్లిగడ్డలు దీవించినాడు. అందరిది పడిపోయినా ఆ మనిషికి ఒక ఉన్నతమైనటువంటిది ఇచ్చినాడు. ఇప్పుడు ఆమె కూడా సరపతి విధురాలు ఏలీకట చేసింది. ఆ సంవత్సరం అంతా పోషింపబడింది, ఆ కరువు అంతా తీర్చబడింది. తర్వాత గనురాలైనటువంటి స్త్రీ భోజనం పెట్టింది, ఎంతో దీవించబడింది. పిల్లలు వాళ్ళ ఇంట్లో శాపం ఉండేది. ఏం శాపం? పుట్టిన పిల్లలు చచ్చిపోయే శాపం. కానీ అవసరం ఆయమ్మకి ఏం అవసరం చూసిందంటే దైవజనుల యొక్క అవసరం చూసింది. ఆయమ్మకి ఆశ కూడా లేదు పాపం, నాకు పిల్లలు పుట్టాలనేటువంటి ఆశ కూడా లేదు. సేవకుడు పిలిచి అడిగినాడు, నీకేం కావాలమ్మా చెప్పు అన్నాడు. ఆయమ్మ అనేది నాకు ఏమొద్దయ్యా అని. మనమైతే ఏం కావాలంటే చూడున్నా, ఏమన్నా బ్యాంకులోనంటే ఏమన్నా చూడున్నా, మా వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేక నువ్వే అన్నా మాకు అంటాం. ఆయన మాకేం వద్దనింది. వద్దంటే చెప్పు, మా రాజుతో మాట్లాడాలా, మంత్రితో మాట్లాడాలి, చెప్పు 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 అంటే ఈయన గెహాజీ ఏం చెప్తాడంటే పిల్లలు పుడుతున్నారంట, చచ్చిపోతున్నారంటే పిల్లలు లేరయ్యా, వచ్చే సంవత్సరం కొడుకు పుడతాడు పో అన్నాడు.
అంతే, ఏం చెప్పలే ఆయన. వచ్చే సంవత్సరం కొడుకు పుడతాడు పో అన్నాడు. ఇది ఎక్కడ విచిత్రం ఏమనింది అటుకైనా, దైవజనుడా అబద్ధం చెప్పొద్దు, చచ్చిపోతారు నాకు పుట్టిన పిల్లలు హోమ్మా అన్నాడు. చచ్చిపోయినా కూడా బతికించినాడు. ఆమె విశ్వాసం అంత గొప్పది. చూసినావా, మనము ఎప్పుడు కూడా ఒకరోజు నన్ను ఆశ్చర్యపోతాను. సుమారుగా ఆయన మన ప్రభాకర్ అన్నకు 1,80,000 అంతవరకు ఉంటుందేమో ఆయనకి. సుసన్న కుమారునికి జ్వరం వస్తే ఆ రాత్రి బైబిల్ స్టడీ లేట్ అయిపోయింది. మళ్ళీ ఆ పిల్లని తీసుకొని పోయి 3 ఆసుపత్రులు తిప్పి మళ్ళీ వచ్చి రాత్రి 2 గంటలకు విడిచిపెట్టినాడు. తెల్లే నేను ఆటకైనా వద్దులేనా అంటున్నాను, ఎందుకంటే ఆయనతో పని చేయించుకోకూడదని. మనమైతే ఆయనతో సింపుల్గా చెప్తాం, వచ్చేటప్పుడు యాపిల్ పనులు పట్టకరన్నా. ఆశ్చర్యం కలుగుతుంది నాకు. సామాన్యంగా నేను నేర్చుకునేదంటే ఎవరికి పని చెప్పాను, నా పని నేనే చేసుకుంటాను, అవసరమైతే పోతాను, ఎవరికి చెప్పను కూడా. అందుకని దీవెన ఇంత ఆశీర్వాదం. సమయోచితమైన సహాయం చేసే దేవుడు మనకున్నాడు. చూడండి, దేవుని ప్రేమ అంత పెద్దవాడినైనా కూడా కదిలిస్తుంది. మరి మీకు ఎక్కడుంది కదిలిక? కాబట్టి అన్ని విషయంలో మనం కదిలించబడినటువంటి వారమై ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఐశ్వర్యము తన ఎదుకు వచ్చిన వారికి తన ఐశ్వర్యం చొప్పున కృపచూపుటకు ఎంతైనా ఐశ్వర్యవంతుడంట. ఎంతైనా కానీ ఆయన ఇస్తాడంట. కాబట్టి ఈ ఐశ్వర్యం నువ్వు పొందినావా? ప్రార్థన. తన ఎద్దుకు వచ్చిన వారందరికీ కృపచూపుటకు. ఒక ఆయన అడిగినాడు. ఎవరైనా చెప్తారా? ఎవరైనా? మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయంలో 9-10 వచనాల్లో ఉంటాడు ఆయన. ఎవరైనా? హెబ్బేజు ఏమని అడిగినాడు? ప్రభువా, మా తమ్ముళ్ళ కంటే ఏమన్నాడు? ఎంతో ఆయన పుట్టడమే శాపగ్రస్తమైన మనిషి అంట. తల్లికి దుఃఖమే, తండ్రికి దుఃఖమే, వీడు పుట్టేదానికంటే సచ్చేది మేలనేటువంటి అలాంటి వ్యక్తి, దుఃఖం కలిగించిన వ్యక్తి అని ప్రార్థన చేసినాడు. ఒకసారి ఏమన్నాడంటే, ప్రభువా, నా సరిహద్దులు విశాలపరచు. ఏమన్నాడు? నా సహోదరుల కంటే నన్ను ఎక్కువగా ఆశీర్వదించు. ఆ తర్వాత ఏమన్నాడు? భూమి మీద నన్ను ఆశీర్వదించు, నాకంటే ఘనమైన వాళ్ళు ఇంకెవరు. అయితే అక్కడ రాయబడిన మాట ఏం తెలుసు? దేవుడు తాను అడిగినది ఆయనకి ఇచ్చాడంట. కాబట్టి అడిగినవన్నీ ఇచ్చే దేవుడు. ఊహించే వాటికంటే కదా, అడిగే వాటికంటే అధికంగా ఇచ్చే దేవుడు. ఎవరు ఇస్తారు అట్లా? ఎవరు లేరు. కానీ అన్ని ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు తెలుసా? ఇట్లా ఓ అంటాడు, వాగ్దానం ఇస్తాడు. ఫస్ట్ నేను నీకు ఇస్తానంటాడు. మనం ఏమనుకుంటాం? ఇస్తాడని చెప్పి ఇంట్లో తలుపేసుకొని రగ్గప్పుకొని అల్లా దేతే ముల్లా ఖాతాయి, అల్లా దేతే ముల్లా ఖాతాయి అనుకుంటా మనం అట్లుంటే కాదు. అదే సమయంలో ఏమంటాడంటే, పని చేయి. ఏమంటాడు? పని చేయి. నువ్వు పని చేసిన తర్వాత, అలసిపోయిన తర్వాత అప్పుడు ఇస్తాడు. ఊకిస్తాడా? ఇస్తానన్నేవేను ఈయనకి రాదు. వాగ్దానం ఇచ్చినాడు, ప్రయాసపడు. ఆ ప్రయాసపడిన తర్వాత మళ్ళీ నీకు ఇస్తాడు. అదే అనమాట. కాబట్టి ఇది 3వ భాగం. మొదటి చెప్పండి, మారు మనసును గురించినటువంటి ఐశ్వర్యం. 2వ ఐశ్వర్యము వాక్యంతో నింపినటువంటి ఐశ్వర్యం. 3వ ఐశ్వర్యము ప్రార్థన చేయవారందరికీ కృపచూపుటకు చూపిన. ఇంక చెప్పాలా ముగియాలా? ఇంకోటి చెప్పుదా? ఇంకా వచ్చేవారు 3 చెప్తా రండి. ఎఫెసీ పత్రిక 1 3వ అధ్యాయం 7వ వచనం త్వరగా చదవండి. 11వ వచనం 3:11 క్రీస్తు ఐశ్వర్యం. ఇది 3వది. 4వది ఏం మాట్లాడుతుందో చూడండి. క్రీస్తు ఐశ్వర్యం. ఇది ఏం గురించి మాట్లాడుతుంది అనంటే మహిమ గురించి మాట్లాడతావు. 4వది ఏం చూస్తాం మనం? మహిమ. ఏంది మహిమ అనగా మన పాపములకు క్షమాపణ. చూడండి అన్నమాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక 1:7 త్వరగా తీయండి. ఏం బాబు మీ సెల్లులు పంచాయతీ సరిపోలే బ్రాహ్మ. గట్టి చదవక ఓపరి గట్టి చదువుతావు, ఓపరి కరెంట్ పోయిందని నాకు చదువుతావు. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు ఇది మహిమైశ్వర్యం. ఈ కృప మహదైశ్వర్యం ఏం చూపిస్తుందంటే
మన పాపములకు ఏం కలిగించినాడట? క్షమాపణ. ఇదెంత గొప్ప ఐశ్వర్యం చూడండి. మన పాపాలకు ఏం కలిగించినాడు? క్షమాపణ కలిగించినాడు. నీ పాపాలు నిజంగా క్షమించబడ్డాయా? ఈ నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావా? కాబట్టి ప్రభువైన దేవుడు మనల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన పాపములు క్షమించను. ఇది కృపమహదైశ్వర్యము, దేవుని యొక్క కృపామహదైశ్వర్యము. ఉదాహరణకి లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో 36వ వచనం నుండి 50 వరకు ఒక సందర్భం ఉంది కదా. ఉదాహరణకి సందర్భం చూడండి. ఏ సందర్భం? 7వ అధ్యాయం చదవండి. 36వ వచనం నుండి చదవండి ఆ మాటలు. మీరైతే ఏది కాదక్క, లూకాసు వార్త 7:36. 7:36. అయితే ఏందక్క ఏది చదువుతున్నావు అక్క? పరిశీలుడు ఒకడు తనతో కూడా భోజనం చేయాలని ఆయన అడిగినాడంట. యేసుప్రభు కాటికి వచ్చి ఒక ఆయన, అయ్యా మా ఇంటికి రా, భోంచేతురు అయ్యా అని పిలిచినాడంట. తర్వాత ఆయన ఆ పరిచయని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా ఏమైందంటూ ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలు, పాపములు క్షమించుటకు దేవుడు ఈయన నమ్మదగిన దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో నన్ను రాళ్ళతో కొడుతుంటే, నన్ను అవమానిస్తూ ఉంటే నన్ను క్షమించి నన్ను విడిపించిన దేవుడు ఒకడున్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పింది. ఏం మనకు తెలియదు, కానీ ఈమె కూడా పరిగెత్తుకొని వచ్చింది. ఎక్కడికి వచ్చిందయ్యా అని అంటే యేసయ్య కాటికి వచ్చింది. యాడున్నాడు ఆయన? భోజనం చేసే కాటికి వచ్చింది. వచ్చి తన పాపమంతా గుర్తు చేసుకొని ఆయన పాదాలు పట్టుకొని, ఓ ప్రభువా నేను పాపిని అని చెప్పి ఒక స్త్రీ ఆయన పాదములు పట్టుకుంది. అంతమందిలో ఎవరు ఏమనలేకపోయినారు. ఈయనకు అనుమానం వచ్చింది. మనకు కూడా అనుమానం వాళ్ళు దండిగా ఉంటారు కదా, ఎవరైనా దుఃఖపడేదని చెప్పుకుంటుంటారానికి. ఏందో బల మాట్లాడుతాన్నారు అబ్బా, ఏందో అర్థమే కాదు మనకు అంటాం. ఏదో బల మాట్లాడుతున్నారు, ఏదో మాట్లాడినారు, అది వినిపడింటే కదా మనకు తెలిసేది. అది ఏం జరిగింటుందో మనకు తెలియదు. ఉదాహరణకి ఎట్లుంటుందో తెలుసా? ఉదాహరణకి చెప్తా చూడండి, బాగా వినండి. ఉదాహరణకి ఎట్లా అంటే, ట్రైను పోతా ఉంటే ఒక పిల్లోడు నా ఎత్తుండంట, నా కొడుకు ఎత్తున్నాడు అనుకోండి. వాడు వాళ్ళ ఆయన చెప్తున్నాడంట, నైనా చెట్లల్లా వెనకపోతున్నాయి, చెట్లల్లా వెనకపోతున్నాయి. ట్రైన్లో నుండి బయటకు చూసి, నైనా చెట్లల్లో వెనకపోతున్నాయి, కమాన్లో వెనకపోతున్నాయి, అన్నీ వెనకపోతున్నాయి, మనం ఏంటికి వెనకపోకున్నావు నైనా అని అన్నాడు. పక్కన వాళ్ళు ఉండి, ఏం వానికి ఏడన చూపియండి, పక్కన వాళ్ళు వానికి ఏడనా చూపియండి, వాడు బాగుపడతాడు, ఏమో వానికి ఏం మెంటల్గానేమో, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అంటానని అన్నాడు. అన్నప్పుడు ఆయన అన్నాడంట, తండ్రి, ఆ పిల్లవాని తండ్రి, నిజమేనండి మీరు చెప్పింది వాస్తవమే, మా వానికి ఇప్పుడే చూపించుకొని వస్తున్నాను. అయితే వాడు పుట్టినప్పటి నుండి గుడ్డివాడు, ఈరోజే కళ్ళు తెరిచినాడు, అందుకని ఆ పిల్లోనికి అట్లా అంటే ఆ సంగతి దీనికి తెలియదు అనేట ఆయన అట్లుంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది మనం చూడం, కానీ మనం నిందించేదానికి అట్లా మాట్లాడతాం. చూసినారా? ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి ఆ స్త్రీ వచ్చింది. యేసుప్రభు దగ్గరికి ఆ స్త్రీ వచ్చి అంటా ఉంది, అయ్యా నేను పాపిని. కన్నీళ్లతో దుఃఖముతో ఆ మాట కూడా అనలేదు. అక్కడ రాయబడింది ఏంటంటే, తన కన్నీటితో పాదాలు కడిగిందంట, తల వెంట్రుకలతో. ఆమెకు టవాలు కూడా ఇయ్యరు. ఎందుకు ఇయ్యరంటే పాపాత్మురాలు అవంతే. పరిచయం ఇంట్లో ఆమెను ఎవరు తాకరు. ఆమె దగ్గర ఉండేదంతా తలకు ఉన్నటువంటి వెంట్రుకలు విలువైనవి. అందుకని అన్నిలు ఏం చేస్తారంటే చెయ్యో ముక్కు అనుకోకుండా ఎంటికలు బాగా మొక్కుంటుంటారు అనమాట. మళ్ళీ వస్తాయి కదా బాగుంటుందని, దేవుని కొరకు ఇయ్యాలనేటువంటి. అయితే ఇక్కడ చూస్తే ఆ స్త్రీ ఆమె ఘనతను, ఎంటికలు దేనికి గుర్తు? స్త్రీలకి ఎంటికలు ఏమిటి గుర్తు? ఘనతకు గుర్తు. ఘనత, తన ఘనతను ఆయన పాదాల మీద పెట్టి తన పాపమును గురించి అంత పశ్చాత్తాపడింది, ఏడ్చింది. అప్పుడు యేసయ్య అన్నాడు, ఏమన్నాడో తెలుసా?
మీలో ఒకడు, ఆయన అనుమానిస్తే ఆయన అన్నాడు, మీలో ఒకడు ఒకనికి 50 దేనారులు, ఒకనికి 500 దేనారులు అప్పుంటే, ఇద్దరు కట్టలే స్థితిలో ఉంటే ఇద్దరిని క్షమించినాడనుకో, వాళ్ళలో ఎక్కువ ఎవరు సంతోషపడతారంటే ఆయన అన్నాడు 500 తీసుకున్నాడు ఎక్కువ సంతోషం అంటే, నువ్వేమో 50 నాణ్యాలు ఉన్నాడు, నేను ఏ పాపం చేయలేదని చెప్పుకునేవాడు. ఆమె పాపి అని పశ్చాత్తాపడింది కనుక క్షమాపణ ఇచ్చినాడు. ఇది ఐశ్వర్యం. ఇది ఎలాంటి ఐశ్వర్యం? ఇది దేవుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యం. కాబట్టి ఈ ఐశ్వర్యం మనకు కావాలి. మన పాపంలో మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు. అయితే లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు అంటాడు, తిరిగి వచ్చేటప్పుడు ఏమంటాడు తెలుసా? నేను నీ కుమారుని అనిపించుకున్నట్టు నేను యోగ్యుణ్ణి కాను నైనా, నన్ను క్షమించు అని అడిగాడు. అయితే తండ్రి క్షమించినాడు, క్షమాపణ ఇచ్చిన తండ్రి. ఇది ఐశ్వర్యం. కాబట్టి 4 గుర్తుపెట్టుకోండి. శోధింప సఖ్యము కానీ ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యమును మనం పొందుతూ ఆత్మీయంగా దేవుని కొరకు జీవించడము కాక మోకరిల్లండి, ప్రార్థన చేస్తాం.